హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటంటే వర్షం పెద్దది పడుతుందండి. గిన్నెలు వేసాను తోముదామని, కానీ తోమకుండా ఇంట్లోకే వచ్చేసాను. వర్షం అయితే చాలా పెద్దది పడుతుంది, వెళ్తే తడిసిపోతాను. గిన్నెలు అయితే ఎలాగో తోమడం అవ్వదు. అయితే ఈలోగా మా ఆయన అయితే టీ పెట్టమన్నారు. ఆయనకైతే టీ పెడదామని ఇంట్లోకి అయితే వచ్చేసాను. తులసాకులు టీ అండి పెడుతున్నాను. మా ఆయన పాలతో చేసిన టీ అయితే తాగరు, తులసాకులు టీ పెట్టమంటారు. అయితే తులసాకులు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. అందులో మీకు ఎంత టీ అయితే కావాలో అంత వాటర్ వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్తో వేసుకున్నాను. అందులో కొంచెం వామ్ వేసుకోవాలి. ఇలా తులసాకులు, వాము, వాటర్ 3 కలిపి ఒక గిన్నెలో అయితే వేసుకున్నాం కదా, అది తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది ఇలా మరుగుతుండగా బెల్లం, అందులో ఎంతైతే బెల్లం పడుతుందో అంత బెల్లాన్ని వేసుకోవాలండి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే బెల్లం ఎక్కువ వేసుకోండి. అయితే ఇది మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి. మా ఆయన ఏంటన్నారంటే నాకు కొంచెం ఘాట్ ఎక్కువగా కావాలి, అందుకే ఎక్కువ మిరియాల పొడి వేయమన్నారు. అందుకనే ఇలా స్పూన్ వేసాను. మీరైతే చాలా తక్కువ వేసుకోండి, లేదంటే ఘాట్ ఎక్కువైపోద్ది, అస్సలు తాగలేరు ఈ టీ. ఇంకా వర్షం పడుతూనే ఉంది, గిన్నెలు అలాగే ఉన్నాయి. ఈలోగా అయితే ఇల్లు తుడిచేద్దామన్నట్టు ఇల్లు అయితే తుడిచేస్తున్నాను. మొత్తం అయిపోయింది, తుడుచుకొని వస్తాను. లాస్ట్ అండి ఇది. వీడియో చూసి అలాగే వెళ్ళిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడైతే చెప్పడం మర్చిపోయాను, ఇందులో జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కానీ జీలకర్ర లేదని వేయలేదండి నేను. అయితే ఈ టీ ఎందుకు తాగుతారో నాకు తెలియదు, నేను అడగలేదు కూడా. పెట్టమన్నారు ఇలా చెప్పి ఈ ఇంగ్రీడియంట్స్ వేసి, అందుకే అలా పెట్టేశాను అనమాట. అయితే టీ ఇంకా మరగాలనేసి ఇంకా ఇక్కడ ఇల్లు అయితే తుడుస్తున్నాను. ఇలా వీడియో అయితే మా ఆయన తీస్తున్నారు. ఇలా తుడుస్తుంటే అదిగోండి అక్కడ పింక్ కవర్లో ఉంది కదా, ఇక్కడ ఏంటని చూస్తే అల్లం అనమాట. అల్లం ఇందాక దొరకలేదు అన్నాను కదా, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ దొరికింది, ఇక్కడ ఉంది. మొత్తం వెతికేసాము ఈ అల్లం కోసం. అయితే ఫ్రిడ్జ్లో, అక్కడ కుర్చీలో మొత్తం వెతికాము, ఎక్కడ కనిపించలేదు. ఆ కిందన పడేసి ఉంది, ఇప్పుడు కనిపించింది కదా. అల్లం బాగా కడిగేసి దంచి టీలో వేద్దాం అనుకున్నాను. ఇందులో రోట్లో దంచుదాం అనుకున్నాను. అయితే రోట్ చుట్టూ బొద్దింకలు ఉన్నాయండి. అయితే ఇది కూడా తోమడానికి అయితే వేసేసాను. అయితే వేరేదైతే తీసుకున్నాను. ఇదిగోండి అల్లం బాగా వాష్ చేసుకున్నాను. ఇది చిన్న రోట్ ఉంది కదా, ఇందులో అయితే వేసి దంచేస్తున్నాను. బాగా స్మాష్ చేసేయాలి. ఇందులో అల్లం దంచడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కొంచెం టైం కూడా తీసుకుంటుంది. అదే ముందు చూపించాను కదండి, అందులో అయితే చాలా ఈజీగా ఈ అల్లం దంచవచ్చు. ఇదిగోండి టీ అయితే ఇలా మరుగుతుండగా ఈ అల్లాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి, అంతే. టీ అయితే రెడీ అయిపోయినట్టే. అల్లం వేసుకున్న తర్వాత ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇలా కలుపుతున్నాను కదా. టీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆపేసాను, తీసేసి గ్లాస్లో అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి ఇది ఇలా గ్లాస్లో అయితే వేసేసుకున్నాను. మా ఆయనకు ఒక చిన్న గ్లాస్తో అయితే చాలు. ఇంకా మిగిలిందేమో వేరేగా అయితే ఒక గ్లాస్లో తీసేసుకొని ఉంచేసుకుంటున్నాము. కావాలంటే తాగుతారు, లేదంటే లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, కానీ ఎందుకో నాకు ఈ టీ అయితే నచ్చదు. మాకైతే వేరే టీ పెట్టుకుంటాము. టీ అయితే మా ఆయనకైతే ఇచ్చాము. వర్షం అయితే ఇంకా అలానే పడుతుందండి, అసలు తగ్గట్లేదు ఈ వర్షం ఏంటో. అయితే ఆ వర్షాన్ని చూసుకొని అక్కడ కూర్చొని మా ఆయన అయితే టీ తాగుతూ ఉన్నారు. ఆ పక్కన గిన్నెలు అయితే ఇంకా తోమలేదు. ఇంకా 4:30, 5 అయ్యిందంటే అక్కడ దోమలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి, అస్సలు గిన్నెలు తోమలేము. సరేలేండి, ఏం చేస్తాం. ఈలోగా అయితే మాకైతే టీ పెట్టుకుంటున్నాము. ఇవి అంగన్వాడీలో ఇచ్చిన పాలండి. ఈ పాలతో టీ పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. టీ అయితే చాలా బాగుంటుంది. అయితే వీడియో కోసం తీస్తున్నాను, కానీ ఆ పక్కన పాలు అయితే ఒలిగిపోయాయి కొంచెం. అయితే మాకైతే ఇద్దరికే పెట్టుకుంటున్నాము, కొంచెం చిక్కగా పెట్టుకుంటాము. టీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పాలతో. అయితే ఇలా పాలు కొంచెం వేసుకొని అయితే అందులో కొంచెం నీళ్ళు అయితే వేసుకున్నాము. మరీ చిక్కగా పెట్టుకోకూడదు. అందులో అయితే టీ పొడి అయితే కొంచెం వేసుకున్నాం, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని కొంచెం ఎక్కువే వేసాను అనమాట. అయితే అందులో పంచదార కూడా కొంచెం వేసుకోవాలి. మీరు ఎంత అయితే వేసుకుంటారో అంతే వేసుకోండి. నేనైతే కొంచెం షుగర్ ఎక్కువగానే తాగుతాను, అందుకే షుగర్ కొంచెం ఎక్కువైతే వేసుకుంటాము. టీ అయితే పెట్టేసుకున్నాం కదా. ఈలోగా అయితే నేను గిన్నెలు అయితే తోమేశాను. గిన్నెలు తోమేసిన తర్వాత అక్కడ వాటర్ అయితే వెళ్ళలేదు, వర్షం పడింది. ఆ వాటర్ కొంచెం ఉండిపోయింది. నెక్స్ట్ గిన్నెలు తోమను, ఆ వాటర్ కొంచెం ఉండిపోయింది. అయితే ఎందుకో స్లోగా వెళ్తుంది వాటర్ అయితే. ఇదిగోండి ఈలోగా అయితే టీ అయితే మరిగిపోతుంది. ఇక్కడ ఇలా స్పూన్ పెట్టుకొని కలిపేసుకున్నాను. నేనైతే అల్లం అయితే వేసుకోవట్లేదు ఈ టీలో.
చూడండి టీ అయితే చూడడానికి ఎంత బాగుందో, చూడడానికే కాదు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఎందుకంటే అంగన్వాడీ పాలతో టీ పెడితే అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.